చిన్నప్పుడు క్లాస్ రూమ్లో ఎవడో ఒక పోరడు తీట పని చేస్తే సారు కోపాన్ని చూసి క్లాస్ మొత్తం సైలెంట్ అయినట్టు షేయ్ పార్టీ లీడర్లు కూడా మొత్తం సైలెంట్ అయిపోయినరట. సీఎం రేవంత్ అన్న మొత్తం ఫైర్ ఈజ్ ద ఫైర్ అన్నట్టే కోపం చేసిండట ఎమ్మెల్యేల మీదకి. మరి గంతగానం ఎందుకు కోపం వచ్చిందో రేవంత్ అన్న కనంటే, మొత్తం హైదరాబాదులోనే ఉంటే ఎట్లా నడుతుంది? నియోజకవర్గాలకు కూడా పోవాలే కదా. వీకెండ్ రాజకీయాలు చేస్తే నడవది, ఎప్పటికీ జనాలకు పోవాలే. సర్కారు చేసే పథకాల గురించి పబ్లిక్కు చెప్తూనే ఉండాలే అని ఎమ్మెల్యేలకు గట్టిగానే క్లాస్ తీసుకున్నాడట సీఎం రేవంత్ అన్న. సర్కారు మీద ప్రతిపక్షపోళ్ళు విమర్శలు చేస్తుంటే, ఆరోపణలు చేస్తుంటే ఏం చేస్తున్నారు, వాటికి కరెక్ట్ సమాధానం చెప్పాలే కదా అని కూడా అరుచుకున్నాడట గట్టిగానే. అట్లనే చాలా మంది ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో ఉంటలేరని గుస్సాయిండట. ఇయ్యాల రేపట్ల మొత్తం సోషల్ మీడియానే నడుస్తున్నది, దాన్ని వాడుకోకపోతే ఎట్లా? సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి అని ఎమ్మెల్యేలకు చెప్పిండట సీఎం రేవంత్ అన్న. ఇక మంత్రి పదవుల మీద కూడా మాట్లాడిండట సీఎం రేవంత్ అన్న. మంత్రి పదవులు అనే దాని మీద ఎవరు కూడా రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడొద్దు, కమిట్మెంట్ ఉన్న వాళ్లకు మాత్రమే వస్తాయి. అది అధిష్టానము, ముఖ్యమంత్రి గారి స్వేచ్ఛ. దానిని ఎవరు కూడా హరించడానికి వీల్లేదు. నాకేకపోతే ఇది చేస్తా, నీకేకపోతే అది చేస్తా అంటే తప్పు. వాటి కమిట్మెంట్ ఉంటుందో, అధిష్టానం ఉంటుందో నిర్ణయానికి కట్టుబడి ఉండాలి ఎవరే కానీ. అంతేగాని దానికి ముఖ్యమంత్రి గారు చెప్పారు రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడకూడదు, రోడ్ల మీదకి ఎక్కి మాట్లాడొద్దు అని. ఎవరే కానీ రోడ్ల మీదకి ఎక్కి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. మాట్లాడటం వలన మీకు పార్టీకి కూడా నష్టం జరుగుతుంది కాబట్టి మాట్లాడకూడదు అని చెప్పింది. రోడ్ల మీదకి వచ్చి మాట్లాడితే సర్కార్ తోటి పాటు మాట్లాడిన వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంది. గది యాదుంచుకొని ఏది ఏడ మాట్లాడాలనో గాడ మాట్లాడాలి అని మంత్రి పదవుల గురించి మైకుల ముంగట మాట్లాడేటోళ్లను మనసులో పెట్టుకొని మాట్లాడిండట రేవంత్ అన్న. ఎవ్వరు పనులు చేస్తే పెద్ద లీడర్లకు ఎవరికి ఇయ్యాలనిపిస్తే వాళ్ళకే మంత్రి పదవులు వస్తాయి. నాకు కావాలంటే నాకు కావాలి అంటే నడవది అని కుద్దు చెప్పిండట సీఎం రేవంత్ అన్న. కానీ ఈ మీటింగుకు మంత్రి పదవుల మీద మాట్లాడిన మంచిర్యాల ప్రేమ్ సాగర్ సారు, మునుగోడు రాజగోపాల్ రెడ్డి సారు గీ సీఎల్పీ మీటింగ్ కు రాలే. మరిగా ఇప్పటికేంచన్నా మంత్రి పదవుల పంచాదులు తగ్గుతాయో లేకపోతే ఇంకా పెరుగుతాయో గాని గిదే పెద్ద తలకై నొప్పైంది సీఎం రేవంత్ అన్నకు అని అనవట్టిండ్రు గీ పంచాదులను చూస్తున్న షేయ్ పార్టీ కార్యకర్తలు. ఈ నెల 27వ తారీఖు నాడు వరంగల్లో కారు పట్టోళ్ల రజతోత్సవ సభ ఉన్నది కదా. కారు పట్టి ఉట్టి 25 ఏండ్లు అవుతున్నదని చెప్పి ఈ సభను పెద్దగానే వేయబోతున్నారు లీడర్లు. ఇక మరి గంత పెద్ద సభకు పైసలు కూడా బగ్గనే కావాలి కదా. గందు కోసానికి కొందరు కారు పార్టీ లీడర్లు ఎంత కష్టపడుతున్నారో చూడుండ్రి. ఆగో, నెత్తికి రుమాలు కట్టి మూట ముల్లెలు మొత్తున్న గీనెవలో గుర్తుపట్టిండ్రా అనుల్లా? సంచుల సాటుకు ముఖం చక్కగా ఆనత్తలేదు గాని గులాబీ రంగు రుమాలు కట్టిండ్రంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ లీడరే అయి ఉంటాడు. అయ్యో, సర్కార్ దిగిపోయే వరకు కొందరు లీడర్లకు ఎంత కట్టమచ్చే, ఆఖరుకు గిట్లా కూలి పనులు చేస్తున్నారా ఏందని పరిశాన్ అయ్యేరు. కాదుల్లో, గీ నెల 27న వరంగల్ల బీఆర్ఎస్ పార్టోళ్లు పెట్టే రజతోత్సవ సభ ఖర్చుల కోసం కూలి అవతారమెత్తిండు గిట్లా పినకపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు సారు. ముఠామేస్త్రి సినిమాల హీరో చిరంజీవి లెక్కనే లారీలకెంచి ముల్లెలు మూటలు దుక్నాలకు మోసిండు. కార్యకర్తలు నాయకులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మా నాయకుడు కేసీఆర్ గారి ఆదేశాలతో ఈరోజు మనుగూరులో మరి ఒకరోజు కూలి పని చేయడం జరిగింది. ఇన్నారు కదా, మీటింగ్ వచ్చే పార్టీ కార్యకర్తలకు లీడర్లకు ఎసొంటి తిప్పలు కాకుంటుండనీకి సౌలతులు మంచిగా చేయాలి కదా. ఇక సౌలతులు మంచిగా ఉండాలంటే ఖర్చులు కూడా బగ్గనే అవుతాయి కదా. గందుకే పైసలు సంపాదించనీకి ఆడున్న పార్టీ కార్యకర్తలతోని కలిసి ఒకరోజు గీతిరిగా కూలి అవతారం ఎత్తిండన్నట్టు మాజీ ఎమ్మెల్యే సారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పార్టీ కోసం కూలి పని చేయనీకి కూడా తయారైన గీనని తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. కానీ ఒక్కరోజు కూలి పనికి సారెన్ని పైసలు సంపాదించిండో, మరి పార్టీకి ఎన్ని పంపుతాడో గాని మొత్తానికైతే గీ పని చేసి సోషల్ మీడియాలో బగ్గనే వైరల్ అయిండు పోన్రి. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. ఇగో గిట్లనే ఉన్నది లయ్యాల రేపు పరిస్థితి. ప్రియుడు మోజులబడి కన్న బిడ్డలకు విషమిచ్చి చంపిందో తల్లి. కిరాయి అడిగిందని ఓ ముస్లామే పానం తీసి శవం మీద డ్యాన్సులు చేసిండు ఒక బద్మాషగాడు. ఓ గిట్లా చెప్పుకుంటా పోతున్నైతే దునియా మీద ఇయ్యాల రేపు చాలా చిత్రాలే జరుగుతున్నాయి. బంధాలు ప్రేమలు అన్నీ మాయమైపోతున్నాయి ఉల్లా. ఇగో గీడ కూడా గసొంటిదా ఏమో జరిగిందట. మరి అదేంటిదో చూద్దురు పాండ్రి.
ఇయాల రేపు బంధాలు బంధుత్వాలు అన్నీ మాయమైతున్నాయుల్లా. బలగం అసొంటి సినిమాలు వచ్చినా కూడా ఏదో అప్పటి మందం కొందరు మారుతున్నారేమో గాని లోకం మీద చాలా మంది బంధాలు బంధుత్వాలు ప్రేమలు అన్నీ ఆది మరుతున్నారు. ఇగో గిడ చూడున్ రోపారి, కన్న తండ్రికి కన్న బిడ్డ తలకొరివి పెడుతుంది. ఆ జీవిడిచిన ముసలాయనకు ఒక కొడుకు గుడున్నాడట. కానీ నాయనకు తలకొరివి పెట్టా అని పట్నంకెంచి రాలేదట. అసలు ముచ్చటేందంటే కాలం చేసిన ఈ తాత పేరు మాణిక్రావు. మహబూబ్ నగర్లున్న పద్మావతి కాలనీలు ఉంటాడు. ఈయనకొక కొడుకు 2 బిడ్డలాట. ఇక కొన్నొద్దుల సంధి పానం బాలేక ఉన్నాస్తిని కొడుకుకు బిడ్డలకు వంచిచ్చిండట. ఇక కొడుకు 16 ఎకరాల భూమితోని పాటు 60 లక్షలు ఇచ్చిండట. ఇక పెద్ద బిడ్డకు కొన్ని పైసలు ఇచ్చిండట. ఇక చిన్న బిడ్డకు ఉన్న ఇంటిని రాసిచ్చిండట. ఇక అప్పటి సంధి కొడుకు బిడ్డలకు పంచాదులు షురువైనాయట. ఇక నిన్న ముసలైన పానం బాగలేక జీవిడిచిండట. నాయన జీవిడిచిండు, జల్ది రాయే అని. లేలే నేను రాను, మీ పేరు మీద నాయన రాసిన ఇల్లు నా పేరు మీద రాత్తనే అత్త, లేకపోతే రాను, నాయనకు తలకొరివి పెట్టా అని చెప్పిండట. నిన్నటి సంధి ఇయ్యల్ల దాకా చుట్టాలందరూ నచ్చ చెప్పిండ్రట. అట్లా కాదురా, నీకోసం గంత చేసిన నాయనకు తలకొరివి పెట్టవారా, నువ్వేం కొడుకురా అని ఎంత చెప్పినా కూడా రాలేదట. 8:30 నుంచి 3:30 అయిందో తెలియదు నాకు టైము. ఇంతవరకు వెయిట్ చేసిన నేను మా తమ్ముడి కోసం, కేవలం మా తమ్ముడి కోసమే వెయిట్ చేసిన, అయినా రాలేదు. ఇక చేసేదేం లేక చిన్న బిడ్డతోని ముసలాయనకు తలకొరివి పెట్టించిండ్రు. చూసిండ్రానుల్లా లోకం మీద కొందరు ఎట్లా తయారైతున్నారో. కడుపున పుట్టిన బిడ్డల కోసం కష్టపడి వాళ్ళను ప్రయోజకుల్ని చేసి ఆస్తులు వంచి అన్నీ వేస్తే ఆఖరుకు కన్న తండ్రి జీవిడిచినా కూడా ఆస్తి కోసము కడసూపుకు కూడా రాలేదంటే ఎట్లా తయారైతుండ్రు మనుషులు చూడుండ్రి. ఇయ్యాల రేపు ప్రేమలు బంధుత్వాలు బంధాలు అన్నీ ఉత్తముచ్చటే అవుతున్నాయుల్లా. పైసలుంటేనే ప్రేమలు బంధాలు అంటే అందరు అట్లనే ఉంటారని కాదు. చాలా మంది ఆస్తులు పైసలకిచ్చిన విలువ కన్నోళ్లకు కట్టుకున్నోళ్ళకు గుడిత్తలేరు. కన్న బిడ్డలకే విషం పెట్టే తల్లులున్న కలికాలంలో బతుకుతున్నాం. రాను లోకం మీద ఏం మనుషులు తయారైతున్నారా నాయన. షా హావు గాని పబ్లిక్ గిన్నెగాన ముచ్చట్లు చెప్తున్న మా తాత మూతవారు అస్తలేడేంది. ఓ పరి విలుద్దాం పాండ్రి. ఓ పెద్ద మనిషి ఏడున్నావయ్యా? పెట్టాలే 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 పెట్టాలే. అరే గచ్చి ఇంకా గట్టిగా మొత్తుకోరారా, ఇప్పుడే కారా అందరికి మనిషికో బిస్కెట్ల పొట్లం కొని ఇచ్చినా. గట్టిగా మొత్తుకోరి, గట్టిగా రాదు ఇంకా. పెట్టాలే పెట్టాలే ఎలాస్కాళ్ళు పెట్టాలే అంతే. ఇక అన్నంగల్ అయిపోయినాయి. ఈ ఒక్క అంగడి తక్కువ ఉన్నదా అనయ్య నీకు? అయినా సర్పంచ్ ఎలక్షన్లకు ఏమెత్తిపోతుందని నువ్వు ఈ ధర్నాలు చేస్తున్నావు చెప్పు. బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా, మానవత్వం ఉందా? అసలు నువ్వు కడుపు కన్నమే తింటానవా? రాష్ట్రంలో ఉన్న ఊళ్ళన్నీ సర్పంచులు లేక ఆగమైతే ఆ వేసి రూమ్ లో కూర్చొని రాసిచ్చిన వార్తలు చదువుకుంటే ఇప్పుడు ఏమెత్తిపోతుందంటవా? అసలు నీకు కామన్ సెన్స్ ఉన్నదా? సర్పంచులు దిగిపోయి ఇప్పటికే సంవత్సరం దాటుతుంది, అయినా కూడా ఇప్పటి వరకు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టలే. అసలు ఇప్పుడు ఈ సొంటి టైంలో ఇంకా నువ్వు ఏమెత్తిపోతుందని అడుగుడు పద్ధతేననేది. మా కామన్ సెన్స్ గురించి మాకు బాగా తెలుసు కానీ ఇంతకు ఈ అంగడి ఎందుకు ముంగటేసుకున్నావు అది చెప్పు. చెప్పేదే ఉన్నదా? ఊళ్ళల్లో సర్పంచులు లేక అభివృద్ధి ఎక్కడికక్కడ నిలిచిపోయింది ఎరికేనా నీకు? అందుకే సర్కారు జల్లిన ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టి ఊరూరమ్మ పువ్వు పార్టీ పట్టం కట్టేటట్టు చేయాలని ధర్నా చేస్తాను. జల్లిన ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేదంటే నేను సర్పంచ్గా పోటీ చేసి గెలుద్దామని చూస్తుంటే నడుమిత ఖర్చు ఇంత పోపెత్తాను, పోపు గింజ మొక్కంది. ఈ ఆశ మంచిగానే ఉన్నది కానీ కొన్నొద్దులు ఆగుజేరా. సర్కారు మంత్రివర్గ విస్తరణ అయిపోయినాక ఈ సర్పంచ్ ఎలక్షన్ల గురించి ఆలోచించుతుంది కావచ్చు. ఇంకెక్కడి మంత్రివర్గ విస్తరణ? ఆ మంత్రి పదవుల కోసానికి చేయి పాటలే ఎన్ని యుద్ధాలు జరుగుతానే చూస్తలేవు ఆ రోజు నువ్వు. ఆ మంత్రివర్గ విస్తరణ ఆ మంత్రి పదవులు ఇవ్వకుంటే ఎవరెవరు ఎటు జంప్ అవుతారో అన్న భయమే ఎక్కువ ఉన్నదట ఆ చేయి పాటల. ఇప్పుడు అయ్యే పనేనా ఆ మంత్రివర్గ విస్తరణ? అందుకే మా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలని ధర్నా చేస్తానా. పెట్టాలే పెట్టాలే. అరే నీ అవ్వా, ఇప్పటికే కారు పార్టీల నుంచి వెళ్ళి షేయి పార్టీలకు వచ్చిన 10 మంది ఎమ్మెల్యేల పంచాయతీ కోర్టులు ఉన్నది. ఇక పంచాయతీ దిగక ముందే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఏడబెడతారే నువ్వు నీ తలకు మాసిన ముచ్చట గాని. ఆ పంచాయతీ కాదు, సెంట్రల్ యూనివర్సిటీ భూముల పంచాయతీ కూడా కోర్టులనే ఉన్నది. ఆ పంచాయతీలు తెగనాడు దిగుతాయి కానీ మాకు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలనా వద్దా? నేను చెప్తాను అది కాదు పిల్ల. మా ఊళ్ళో సర్పంచ్ దిగిపోయి సంవత్సరం అవుతానా కూడా ఇప్పటికేమైనా పంచాయతీ అయితే పాత సర్పంచ్ స్థానికే పోతాను లంచను. అరే సెంట్రల్లో మా పువ్వు పార్టీ అధికారం ఉన్నది. రాష్ట్రంలో 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాం, 8 మంది ఎంపీలు గెలిచినాం. మా ఊళ్ళో పువ్వు పార్టీ అధ్యక్షునైనా నా దగ్గరికి ఎవరు వస్తలేరు. నేను పెద్ద మనిషిని, రావాలా వద్దా? అందుకే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంటే మా పువ్వు పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది, గెలిపించుకుంటాం.
మా పాలన ఏదో మేము చేసుకుంటాం. అందుకే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలి 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 అంతే. ఆ ముచ్చట గురించి ముఖ్యమంత్రి రేవంత్ సారు ఆలోచనలు చేస్తున్నాడట. అందుకే ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను ఊళ్ళకు పోయి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సర్కారు అమలు చేస్తున్న పథకాల గురించి జనాలకు తెలియజెప్పాలి అని చెప్పిండట. కాంగ్రెస్ పార్టీ అమలు పరుస్తున్న పథకాలు ఏంటి అవి ఒక్క పారి చెప్పు బొమ్మ. చెప్పేదేమున్నదే, రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిండ్లు, ఎకరానికి 12,000 రూపాయల రైతు భరోసా చేసిండ్లు, అట్లనే ఆడోళ్లకు బస్సు ఫ్రీ ఇస్తున్నారు, ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నారు, రేషన్ కార్డులు ఇస్తున్నారు, పేదలకు సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. ఇంకేంది అయ్యో తాల్తు పచ్చిదానా, ప్రతి మనిషికి ఇచ్చే 6 కిలోల రేషన్ బియ్యంలో 5 కిలోలు మా మోడీ సార్ ఇచ్చేటి ఎరికాడా నీకు? ఇక రేషన్ కార్డుతో సర్కారు ఇచ్చినామని చెప్తాను కదా, మరి ఆ లిస్టులో పేర్లు వచ్చిన వాళ్ళు రేషన్ దుకాణంలోకి పోతే బియ్యమే ఇస్తలేరు అంటే రేషన్ కార్డు తీయనట్టే కదా. ఇక అట్లనే 2 లక్షల రూపాయల రుణమాఫీ అంటావా, సగం రైతులకు చేసిండు, 2 లక్షల కంటే మీద ఉన్న రైతులకు గుండుసునే పెట్టిండు. ఇక అట్లనే 12,000 రూపాయల రైతు భరోసా కొంతమందికి ఇచ్చిళ్ళు, కొంతమందికి ఎగనామం పెట్టిర్రు. చెప్పుకుంటా పోతే సర్కారు ఇచ్చినామని చెప్పుకుంటున్న పథకాలు ఇవి సక్రమంగా పొడిగెళ్ళినాయి, అన్ని నడవంతరాన్ని సగానే ఈగిలిస్తాను ఇచ్చిల్లాట ఇచ్చిర్రు. వాళ్ళు వీళ్ళు అనుకుంటా అంటే మూడోవానికి సందైందన్నట్టు అటు కారు పాటోళ్ళు ఇటు చెయ్యి పాటోళ్ళు కొట్టుకుంటా అంటే నడుమ మీ పువ్వు పాటోళ్ళకు సందవుతున్నదా? మరి లేకపోతే ఏందా, మా పువ్వు పార్టీ ఇప్పుడు మస్తు రువ్వడి మీద ఉన్నది. మొన్నటికి ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మస్తు భారీ మెజార్టీ తోటి గెలుచుకున్నాం. ఎరికేనా ఇదే 7 మీద సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంచానా, రాష్ట్రంలో ఉన్న అన్ని ఊళ్ళను మేమే దున్నుకొత్తాం. వాపుని చూసి బల్బ్ అనుకోకు పెద్ద మనిషి, అటు కారు పాటోళ్ళు కూడా మంచి రువ్వడి మీదనే ఉన్నారు, వాళ్ళు కూడా మీకంటే ఎక్కువనే సెంగలిత్తాన్లు. ఇప్పటికిప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంటే అటు షెయి పార్టీకి ఇటు మీ పువ్వు పార్టీకి డిపాజిట్లు కూడా రావు అని సవాల్ విసురుతున్నారు కారు పాటోళ్ళు. అందుకే కదా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంటే ఏ పార్టీ సత్తా ఏందనేది బయట పడుతుంది. అందుకే సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలని అంటాను. అదే పిల్లగాళ్ళు గట్టిగా మొత్తుకోవాలరా, పెట్టాలి పెట్టాలి. అరే నాదొక డఫ్ట్ పిల్ల. మరి రేవంత్ సార్ సర్కార్ అయినా కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టకుండా ఎందుకు ఇంత కాలం కాలయాపన చేస్తుందంటావు? ఇట్లా ఎంతకాలం ఆఫీసర్లతోటి ఊళ్ళల్లో పాలన సాగుతుందంటావు? ఆ ముచ్చట తెలంగాణను పాలిస్తున్న షెయి పార్టీ లీడర్లకే తెలవాలి, దానికి సమాధానం వాళ్ళే చెప్పాలి. నన్ను అడుగుతా నేనేం చెప్తానే? వాళ్ళకే వాళ్ళు సమాధానం చెప్పుకునే పరిస్థితి లేదు. ఇక జనాలు అడిగే వాటికి సమాధానాలు చెప్తారా షెయి పార్టీ? అప్పట్లో హైడ్రా పేరుతోటి ఇండ్లు గూలకొచ్చిన పంచాది, 10 మంది ఎమ్మెల్యేలు గోడ దునికిన పంచాది, సెంట్రల్ యూనివర్సిటీ భూముల పంచాది, ఇప్పుడు సొంత ఇంట్లోనే మంత్రి పదవుల పంచాదు. బబ్బబ్బబ్బబ్బా ఎన్ని పంచాదులు తగులుకున్నాయి షెయి పార్టీ సర్కారుకు. అయినా పంచాదులు లేకుండా దాన్ని షెయి పార్టీ అని ఎందుకు అంటారు, కాంగ్రెస్ పార్టీ అని ఎందుకు అంటారు? కానీ అనుది పెట్టాలి 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 ఇడిచిపెట్టాం అసలే. సరే సరే, వాళ్ళ పంచాయతీల సంగతి వాళ్ళు చూసుకుంటారు కానీ నువ్వేందా మరి ఈ పొల్లగాళ్ళని ఎంబడి పెట్టుకుని ధర్నా చేస్తున్నావు? ఊళ్ళో ఓటాక్కున్న వాళ్ళు ఎవరు లేరా నీకు? మా కార్యకర్తలు అంత ఉన్నారు, ధర్నున్నది రానంటే చిలకల కాడ పని ఉన్నది మేము పోతానం కానీ బల్లె నుంచి వెళ్ళి పొలగాలు రాగానే వాళ్ళని తీసుకుపోయి ధర్నా చెయ్యి అని చెప్పిర్రు. ఇక నేను వీళ్ళకు తలకొక బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చి తీసుకొచ్చుకొని ధర్నా చేస్తాను. పెట్టాలి పెట్టాలి అంతే. సరే సరే, చక్కగానే ఉన్నది నీ సంసారం గాని. ఇగవో ముసలి తీగ మీద బట్టలు ఆరేసిందట, వానో పడిపో అవి తీసి ఇంట్లాట అయిపో. ఆ పని నాకు ఎప్పటికి ఉండేదేనా, ఓ నాడు తప్పుతుందా? అయితే కానీ ఓ పిల్ల, ఇక మా సర్పంచ్ ఎలక్షన్ల ముచ్చట అనేది గోడ మీద రాసిన రేపు రాపో అన్నట్టేనా? మొన్ననే వడ్ల మీద పైసలు ఓ 50,000 ఉన్నాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్లు పెట్టేది ఉంటే పోటీ చేసి అవి ఖర్చు పెట్టి అయినా కూడా గెలుద్దామని అనుకున్నా కానీ నా కళలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కళలు లెక్కనే కళలు అయ్యేటట్టున్నాయి కదా. అయితే చూద్దాం, ఇంకా ఎదురు చూస్తా. అయితే ఇక వారి పార పిల్లలు బిస్కెట్ ఎక్కడి రా చల్. నేను సర్పంచ్ గా పోటీ చేసినా ఇప్పుడే గెలిచిందారా, గెలిచినాక కొనిస్తా కానీ పారి నడువురే. అరే పోరగాళ్ళు చూసినావా? చూసిండ్రానుల్లా, ఇప్పటికిప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు పెడితే షెయి పాటోళ్ళు ఖచ్చితంగా ఓడిపోతారని కారు పాటోళ్ళు, లేలే మేమే ఎక్కువ సీట్లు గెలుతామని పువ్వు పాటోళ్ళు,
అవన్నీ ఉత్తముచ్చట్లే. మాది ప్రజాపాలన కాబట్టి ఖచ్చితంగా జనాలు మమ్ముళ్ళు గెలిపిస్తారని ఇటు చేయి పట్టోళ్ళు అంటున్నారు. మరి ఇక సర్పంచ్ ఎలక్షన్లు ఎన్నడు పెడతారో, ఎందుకింత ఆలస్యం చేస్తున్నారో కానీ మొత్తానికి జరగబోయే స్థానిక ఎలక్షన్లతోని జనాలు ఎవలకు షాక్ ఇస్తారో చూడాలే మరి. ఇక ఇవే ముచ్చట్లు కాదులా, మీకోసం లిల్లిపుడు వార్తలు కూడా ఎదురు చూస్తున్నాయి. ఇక అవి కూడా చూసేయండి. హైదరాబాద్లో మెట్రో ఛార్జీలను పెంచే ఆలోచనలు చేస్తున్నారట ఆఫీసర్లు. గిన్నొద్దులు తక్కువ పైసలతోని ఏసీల సల్లగా పోయిన పబ్లిక్కు ఇప్పుడు పెద్ద శాఖ ఇయ్యబోతున్నది ఎల్ఎన్టీ మెట్రో. కరోనా టైంకెంచి సంస్థ నష్టాలనే ఉన్నదట. ఇప్పటికే సంస్థకు 6,500 కోట్ల మీదనే నష్టాలు వచ్చినాయట. కరోనా టైంలోనే టికెట్ రేట్లు పెంచాలని గప్పటి బీఆర్ఎస్ సర్కార్ను కోరిండ్రట మెట్రో ఆఫీసర్లు. అసలుగే కరోనా చేయబట్టి పబ్లిక్ కు అష్ట కష్టాలు పడుతున్నారు. గిసొంటి టైంలో టికెట్ల రేట్లు పెంచుడేందని సర్కారోళ్ళు గీ ముచ్చట మీద సప్పుడు చేయకపోయే వరకు టికెట్ల రేట్లు పెంచుడు వాయిదా పడ్డది. కానీ ఇప్పుడైతే టికెట్ రేట్లు పెంచకపోతే సంస్థ నడిచేటట్టు లేదు. ఖచ్చితంగా టికెట్ రేట్లను పెంచాల్సిందే. ఇప్పటికే బెంగళూరులో 44% మెట్రో ఛార్జీలు పెంచిండ్రు. కరోనాకెంచి వచ్చిన నష్టాలన్నీ పోవాలంటే ఖచ్చితంగా టికెట్ రేట్లు పెంచాల్సిందేనని హైదరాబాద్ మెట్రో ఆఫీసర్లు ఆలోచన చేసిండ్రట. ఇక ఇప్పుడున్న టికెట్ రేట్లు అయితే 10 రూపాయల నుంచి 60 రూపాయల దాకా నడుస్తున్నాయి. మరి వీళ్ళు వేసిన ఆలోచనకు సర్కారోళ్ళు ఏమంటారో గాని ఒకవేళ టికెట్ రేట్లు పెంచితే ఎంత పెరుగుతాయో చూడాలే మరి. ఇక ఈ ముచ్చట ఇట్లుంటే తెలంగాణలో లిక్కర్ రేట్లు కూడా పెంచాలని ఆలోచనలు చేస్తున్నారట సర్కారోళ్ళు. గీనడమనే రాష్ట్రంలో బీర్ల రేట్లను 15% పెంచిన సర్కారు ఇప్పుడు లిక్కర్ మీద మినిమం 10% పెంచాలని ఆలోచనలు చేస్తున్నారట. మరి ఇప్పుడు వచ్చే ఆమ్దాని సరిపోతలేదో లేకపోతే రేట్లు పెంచితేనే సర్కారును నడపగలుగుతామని అనుకుంటున్నారో ఏందో గాని ఇక ఇప్పుడైతే లిక్కర్ రేట్లు పెంచే ఆలోచన చేసిండ్రట సర్కారోళ్ళు. ఇక ఈ ముచ్చట మీద ఆప్గారోళ్లతోని మీటింగ్ అయినాక రేట్లు పెంపు మీద నిర్ణయం తీసుకుంటారట సర్కారోళ్ళు. మొన్ననే గ్యాస్ రేటు 50 రూపాయలు పెరిగింది. ఇక ఇప్పుడు మెట్రో టికెట్ల ధరలు పెరుగుతున్నాయి. అటు మందు రేట్లు కూడా పెరగబోతున్నాయి. మరి జేబులకు చిల్లులు పెట్టుకోనికి తయారు ఉండుండ్రి పబ్లిక్. ఆగో చూసిండ్రా, మా ఊరికి కళ్ళు కావాలే అని ఎట్లా లొల్లి ఎత్తున్నారో. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్ ఊరోళ్ళు గిల్లంతా. అయితే 2 వారాల కింద కల్తీ కళ్ళు తాగి కామారెడ్డి జిల్లాలో 100 మందికి మీదనే పబ్లిక్ దావకన పాలైనరు. ఇక కామారెడ్డి జిల్లాలున్న 2-3 మండలాల్లో మందు కళ్ళు నమ్ముడు బంద్ చేపించిండ్రు ఆప్గారోళ్ళు. ఇక అప్పటి సంది చుట్టుముట్టు ఊళ్ళ జనం కళ్ళు లేక అరిగోసలు పడుతున్నారట. కళ్ళు రోమకు వారకపోయింది సార్, మాకు పిచ్చి లేస్తున్నది. మాకైతే రోజు 2 సీసా 1 సీసా తాగి బుక్కెడు పోతింటాం ముసళ్ళు. ఆ ముసలి పడిపోయింది, ఆ ముసలోడు పడిపోయింది నిన్న మొన్న. మా కాళ్ళు చేతులు బీకపోతే నరాలని గుంజుకపోతున్నాయి. కాళ్ళు లేక అన్నం పోకొచ్చింది, నీరసం అయిపోతుంది. సప్పుడు దాకా కుక్కల ముదురుకుంటున్నాం. కాళ్ళు పంపిరు సారు ఎట్లన్నా చేసి. ఇన్నారుల్లా కళ్ళు లేక కాళ్ళు చేతులు అనుకుతున్నాయట. అన్నం పోతలేదట, నరాల నొప్పి అవుతున్నదట. కొందరైతే చక్కెరచ్చి పడిపోతున్నారట. కళ్ళు లేక ఇప్పుడు జనాలు ఇప్పుడు ముసలి వాళ్ళు నరాల వీక్నెస్ వల్ల కొంచెం ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళకు కూడా కొంచెం పడిపోతున్నారు. ఇప్పుడు సార్ పొద్దున్న దాకా ఎండలో పని చేసేస్తాము. ఒక సీసా తాగడానికి ఎటు పోయినా కూడా కలబట్లకే పోతారు ముసలి వాళ్ళు తసలోళ్ళు. ఎటు పోతారు సారు? శాతగానులు ఎడిపోతారు. ఇప్పుడు మేము కాలు చేతులు ఉన్నాయని ఏదో బండ్లు ఉన్నాయని మేము ఎక్కడి నుంచో తీసుకొచ్చుకొని మేము ఇది చేస్తున్నాము. ముసలి వాళ్ళు ఎడిపోతారు. ఎండలు ఏమైనా తోడం కొడుతున్నాయి సారు? 15 రోజులు అవుతుంది మా ఊరికి రాక. 15 రోజుల నుంచి అయితే కళ్ళు ఊరికి రావడమే లేదు. బండ్లున్నోళ్ళు పక్కుళ్ళకు పోయి తెచ్చుకుంటున్నారట. అందుకే మా ఊరికి కళ్ళు కావాలి అని గిట్ల లొల్లి ఎత్తున్నారు. చూసిండ్రా అనుల్లా, ఊరోళ్ళందరూ మందు కళ్ళుకు ఎంతగానో అలవాటైనరో. కళ్ళుల మత్తు పదార్థాలేసి తయారు ఎత్తుండే వరకు చాలా మంది గిట్ల కళ్ళుకు బానిసలైతున్నారు. కరోనా అప్పుడు కూడా కళ్ళు దొరకక చాలా మంది గిట్లనే పిసపిస చేసిండ్రు. మరి గిల్ల డిమాండ్ చూసి మళ్ళా ఆప్గారోళ్ళు మందు కళ్ళుకు పర్మిషన్ ఇస్తారో లేకపోతే జిల్లా మొత్తం మందు కళ్ళు గాన రాకుండా చర్యలు తీసుకుంటారో గాని నీ అవ్వ గుడుంబ సారను నామరూపాలు లేకుండా చేస్తే మళ్ళా గిట్ల మందు కళ్ళు మందిని తిరిగా ఆగం చేయబట్టే కదా. మందిని పరిశాన్ చేస్తున్న ఈ మందు కళ్ళు మీద సర్కారోళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలే అని అనబట్టిండ్రు గీ ముచ్చట యూత్తున్నోళ్ళు. హా పబ్లిక్ తెచ్చిన కాడికి ముచ్చట్లన్నీ చెప్పేసిన. ఎట్లున్నాయుల్లా? మస్తుగా ఉన్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుని హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయిల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.